మా ఆర్ కృష్ణయ్య కానీ మా నాయకులు ఎవరు కుల సంఘాల నాయకులున్నా వాళ్ళందరినీ అగౌరవపరిచే విధంగా నీ వ్యాఖ్యలు చేసినావు. మొత్తం 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా నీ చెత్త పలుకు రాసినావు. కాబట్టి నీ ఆంధ్రజ్యోతి దినపత్రిక క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నీ పత్రికల్ని ఎక్కడికక్కడ తగలబెడతాం. నీ పత్రికల సంగతి కూడా చూస్తాం. నీ అగ్రకుల అహంకార పత్రిక నీ మదాన్నంతా మా ఉద్యమాల మీద చూపెడతావా? గతంలో దళితులకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి తలగనే పెట్టిరు. ఆ పరిస్థితి రానియకుండా చూసుకోండి. ఈ బీసీ ఉద్యమాలకి గతంలో బీసీ నాయకుడు ఎవడో ఒకడు అమ్ముడు పోయిండు, ఎక్కడో ఒకడు అక్కడ సంకనాకుతున్నాడంటే అన్నిట్లలో ఉన్నారు. మీ దాంట్లో కూడా ఉన్నారు. మా దాంట్లో కూడా ఏడో ఒకడు చెడిపోయినోడు ఉంటాడు. వాడిని సరి చేసుకునే బాధ్యత మాది. సరి చేసుకుంటాం. మా ఇంటోడాడు వాడిని కొట్టో తిట్టో మెచ్చి బెప్పించుకొనే చేసుకుంటాం. కానీ నువ్వు బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం రెడ్లట కినుకు వాయించారు. రెడ్లు కినుకు వాయించారంటే ఓకే కామన్. ఎందుకంటే వాళ్ళే బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోట్ల కేసేసారు కాబట్టి వాళ్ళు కినుకు వాయించారంటే ఓకే. వాళ్ళు మాకు మేము గీసుకున్నాం గీత, వాళ్ళు మాకు శత్రువులుగా ఉన్నారు, వాళ్ళకు మాకు రాజకీయ యుద్ధం జరుగుతుంది, సామాజిక యుద్ధం జరుగుతుంది, అని జరుగుతాయి, అంతవరకు ఓకే. కానీ దళితులను బీసీల మీదకి ఎగేసేటట్టు రాస్తా ఉన్నాడు. కానీ మాతో కలిసి ఉన్నారా నాయన? మాతో కలిసి ఉన్న బిడ్డలాళ్ళు, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలంతా కూడా ఐక్యంగా అధికారం వైపు ముందుకు పోతా ఉంటే అందులోంచి దళితులను వేరు చేసి ఇలా రెడ్లకు కలుపుతా ఉన్నాడు ఆయన. మీ దుర్మార్గం మీ కమ్మోలు రానియారేమో దగ్గర. నువ్వు గుర్తుపెట్టుకో రాధాకృష్ణ, కేసీఆర్ వదిలేసినేమో కానీ బీసీ ఉద్యమం వదిలేదు నిన్ను. ఈ చిల్లర మల్ల రాతలు రాస్తే